హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనం హవర్ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. ఇట్స్ వెరీ మోస్ట్. వీడియో కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు దీని యొక్క బేసిక్ వరకు మాత్రం ఎలా ఉపయోగిస్తారు ఏంటని అర్థమైపోతుంది. ఫర్దర్ క్లాసెస్లో మీకు ఈ ఫంక్షన్స్ అన్ని మిక్స్ చేసేసుకొని అవుట్పుట్ ఎలా తెస్తారు ఏంటిది అనేదాన్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రజెంట్ అయితే మాత్రం హవర్ ఓకే హవర్ అనే ఒక డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టే హవర్ ఓకే దీని యొక్క సింటాక్స్ ఏంది, డేట్ అండ్ టైం ఉండాలంట. ఓకే అండ్ రిటర్న్స్ ద హవర్ యాజ్ ఏ నెంబర్ ఫ్రమ్ 0 నుంచి 12 AM నుంచి టు 11 PM వరకు తీసుకుంటుందట. మరి 24 అవర్స్ ఉంటాయంటే ఇక్కడ చూడు 0 కూడా కౌంట్ చేస్తున్నాం. 0 కూడా కౌంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే అది 22 వరకు మనకు 23 వరకు మాత్రం డిస్ప్లే చేస్తూ ఉన్నాను. ఓకే అయితే ఇప్పుడు నాకు ఇక్కడ డేట్ అండ్ టైం కాలం లేదు. అయితే ఇప్పుడు నేను ఏం చేసిన మాన్యువల్గా డేట్ ఎంటర్ చేసుకుంటున్నాను. ఓకే ఇప్పుడు చూడండి, మనకేం చేసేసింది 19 అవర్స్ మాత్రము చూపించడం జరిగినది. మరి ఇది హవర్ అనేది నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఒక సర్టన్ మీరు ఒక జాబ్లో చేసేటప్పుడు మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ నాకు నా రిపోర్ట్ రన్ అవుతా ఉన్నది. ఇది ఎన్నోవ హవర్ ఓకే 0 నుంచి 23 మధ్యలో ఎన్నో హవర్ అనేది ఆటోమేటిక్గా మనము రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడల్లా నీకు ఆ హవర్ అనేది డిస్ప్లే కావాలా అనుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే నవ్ అనే డాక్స్ ఫంక్షన్ యాడ్ చేయండి. ఓకే ఈ నవ్ అనే డాక్స్ ఫంక్షన్ వీటన్నిటి గురించి నేను ఒక 196 వీడియోస్ అయితే చేయడం జరిగినది. ఒకసారి అయితే ఆ వీడియోస్ అన్ని జస్ట్ చూసి వదిలేసేయండి, మీకు కంపల్సరీగా అర్థమైపోతుంది. ఇప్పుడు నవ్ అనే యాడ్ చేయగానే ఇదేం చేస్తుందంటే కరెంట్ అవర్ని దాన్ని యాడ్ చేసేసుకుంటుంది. చూడండి, అంటే ప్రజెంట్ 22 అవర్ అనేది కంటిన్యూ అవుతున్నది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ రిపోర్ట్ ఓపెన్ చేసేసినాం అనుకో, క్లోజ్ చేసేసి మళ్ళీ మీకు అప్పటి హవర్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఓకే ఇలా నువ్వు రిపోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేసినా అప్పుడు మీకు డైరెక్ట్ 0 నుంచి 23 అవర్స్ మధ్యలోకి డిస్ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే జస్ట్ ఇది బేసిక్. తర్వాత దీన్ని ఇంకా మనము రియల్ టైంలో ఇంకెలా యూజ్ చేస్తారో ఏంటిది అనేది కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.